నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వరల్డ్. ఈరోజు మనం ఇంట్లో ఉండే ఒక ఇంగ్రీడియంట్తోనే తయారు చేసుకున్న స్నాక్ రెసిపీని తయారు చేసుకుందాం అండి. చూస్తున్నారు కదా, ఇవి శనగలు. ఇవి దేశవాళీ శనగలండి. వీటితో మనం ఉప్పు శనగలు తయారు చేసుకుందాం. వీటికి మనం కాబూలి శనగలు వాడకూడదండి. పేరెంటాలకు అది వెళ్ళినప్పుడు ఇస్తూ ఉంటారు కదా, ఇలాంటివి ఈ శనగలు దీనికి వాడాల్సి ఉంటుంది. మనం ఈ ఉప్పు శనగలు 2 రకాలుగా తయారు చేసుకోవచ్చండి. అవేంటి ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఒక బౌల్లోకి కొంచెం వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్లో ఒక స్పూన్ సాల్ట్ వేయాలి. అలానే ఒక పావు స్పూను పసుపు వేస్తున్నాను. ఆ రెండింటిని బాగా కలిపేసేయాలండి వాటర్లో. ఆ రెండు కలిసినాక మనం శనగలు తీసుకున్నాం కదా, ఈ శనగల్లో కొంచెంగా చిలకరించాలండి. చిలకరించి మొత్తం అంతా సరి కలపాలి. ఎక్కువ అవసరం లేదండి, కొంచెం ఆ తడి ఆ పసుపు కొంచెం దానికి పట్టేటట్టుగా. ఆ తడి ఆరేంత వరకు ఒక అరగంట పక్కన ఉంచేసేయాలండి దాన్ని. చూస్తున్నారు కదా, ఈ ప్లేట్లకి శనగల్లో నేను తడి కలపలేదండి, ఉప్పు నీళ్ళు అది వేసి కలపలేదు. ఈ శనగల్లో కలిపాను. ఈ రెండింటిని కూడా మనం పాప్ చేద్దామండి. మనం ఇప్పుడు ఈ శనగలు పాప్ చేయడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలండి. పెట్టుకుని సాల్ట్ దానిలో వేసేసేయాలి. దానిలో వేసి ఈ సాల్ట్ బాగా హీట్ అవ్వనివ్వాలండి. అప్పుడు శనగలు వేయాలి. లేకపోతే ఇది ఉప్పు వేడిగా అవ్వకపోతే అవి పాప్ అవ్వు. ఇవి బాగా వేడి అవ్వనివ్వాలండి. నేను ఈ వాటర్ అయిన శనగల్ని పాప్ చేస్తున్నానండి. ఫస్ట్ బాగా సాల్ట్ బాగా హీట్ అయింది, కొన్ని వేద్దాము. ఫ్లేమ్ మీడియంగా ఉంచుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదండి, ఇది కొద్దిగా పాప్ అవుతున్నాయి. అలానే ఉంచుతూ బాగా కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఫ్రై అయినాయండి. ఇలా పొట్టలు విచ్చుకున్నట్టుగా అయినాయి. ఎక్కువసేపు ఉంచకుండా సిమ్లో పెట్టేసి తీసేసేయాలండి, మొత్తం తీసేసేయాలి. చూస్తున్నారు కదా, ఇది ఉప్పు పసుపు నీళ్లు కలిపిన శనగలండి. ఇవి పాప్ చేద్దాం ఇప్పుడు. ఇది ఎటువంటి నూనె అవసరం లేకుండా ఫ్రై చేస్తున్నామండి. ఇది వితౌట్ ఆయిల్. ఇది శనగలు ఎక్కువ ప్రోటీను ఫైబరు ఉన్నటువంటి ఫుడ్ అండి. ఇది రోజు స్నాక్గా ఏదో ఆయిల్ ఫుడ్ కాకుండా డిఫరెంట్గా ఎట్లా కూడా ట్రై చేయొచ్చు. మనం ఏదో టైంపాస్ టీవీ చూస్తూ కూడా అట్లా తినడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది. చూస్తున్నారు కదండి, ఉప్పు శనగల్ని బొంబాయి శనగలని కూడా అంటారు. ఈ బొంబాయి శనగలు అంటారని ఎంతమంది తెలుసు మీలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం ఫ్రై చేసేసినాక సాల్ట్ చల్లారిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకుంటే ఇలా ఎప్పుడైనా వాడుకోవటానికి ఉంటుందండి. ఇది వేస్ట్ అవ్వదు. ఫైనల్గా సాల్ట్ వాటర్ కలిపినవి కలపనివి రెండు కూడా పాప్ చేశానండి. అయితే శనగలు అంత మంచిగా ఉన్నట్లేవు, సరిగ్గా పాప్ అవ్వలేదు. ఎప్పుడు మంచిగా పాప్ అవుతూ ఉంటాయి. అయితే ఈ వీడియో అప్లోడ్ చేయాలనుకోలేదు, కానీ వంట చేసిన ప్రతిసారి సరిగ్గా రాలేదని ఎవరు డిసప్పాయింట్ అవ్వకూడదు. అందుకని చెప్పేసి నేను ఇది అప్లోడ్ చేయడం అవుతుందండి. కానీ కొంతమంది వాటర్ కలిపి వాటర్ కలుపుకుండా అని చెప్తూ ఉంటారు. అంటే సాల్ట్ వాటర్ పసుపు కలిపింది కొంత బెటర్గా ఉంటాయండి, అలా అనిపించింది ఇప్పుడు. కానీ వాటర్ కలిపి పసుపు నీరు కలిపి చేసిందే బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.